అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహిద్దీన్, ఈటీసీ సామర్లకోట నుంచి మాట్లాడుతున్నానండి. ఏపీఎస్ఐఆర్డీ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుందండి. దీంట్లో మనకి ముఖ్యంగా ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్లో 100% ఆధార్ అథెంటికేషను, అలాగే 100% ఈ సర్టిఫికేట్ జనరేట్ ఏ విధంగా చేయాలి, అది మనకు 100% రావాలంటే ఏ విధంగా చేయాలి, ముందస్తుగా కొన్ని సూచనలు మనం పాటిస్తే కనుక కంపల్సరీగా మనకి 100% ఆధార్ అథెంటికేషన్, అలాగే 100% ఈ సర్టిఫికేట్ జనరేట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయండి. అది ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నానండి. ముందుగా మనకి సపోజ్ రేపు ప్రోగ్రామ్ అనగానే ఈరోజే మనం టీఎంపీలో షెడ్యూల్ ప్రిపరేషన్, యాడ్ ట్రైనింగ్, అలాగే ఎజెండా అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది చేసే పనే, మీ మండలాల్లో కానీ డిపిఆర్సీల్లో కానీ ఇది ఆల్రెడీ చేసిన పనే చేస్తున్నారు. ఇప్పుడు దీనికి డిటిఎమ్స్ని, అలాగే డిపిఎమ్స్ని, అలాగే ఎల్ఓల్ని కూడా అబ్జర్వ్ చేయమని ఏపీఎస్ఐఆర్డీ వాళ్ళు సూచించడం జరిగిందండి. వాళ్ళు ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా మనం చూసుకోవచ్చండి. ఇక్కడ ఎటువంటి లాగిన్స్ అవసరం లేకుండా మీరు ఇక్కడ సపోజ్ గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ టీఎంపీ అని క్లిక్ చేయగానే మీకు ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని వస్తుందండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్ అనే హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. అందులో మీరు కిందకి క్లిక్ చేస్తే ఇక్కడ అప్కమింగ్ ట్రైనింగ్స్ అని ఉంటుందండి. ఈ అప్కమింగ్ ట్రైనింగ్స్లో ట్రైనింగ్ క్యాలెండర్ అని ఉంటుందండి. ఆ ట్రైనింగ్ క్యాలెండర్ అనేది క్లిక్ చేయగానే మనకి ఈ ట్రైనింగ్ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుద్దండి. ఇందులో ఇయర్, మంత్, అలాగే సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి నేను చూపిస్తున్నానండి, అది చూడండి. ఇక్కడ స్టేట్లోని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 12వ తారీఖు, ఇది ఈరోజు కాకుండా రేపు చూద్దామండి. రేపు ఎవరైనా ట్రైనింగ్లు చేస్తున్నారేమో. ఇక్కడ 13వ తారీఖు అని క్లిక్ చేస్తే మనకు 13వ తారీఖున ఏ ట్రైనింగ్లు అవుతున్నాయో మన స్టేట్లో ఎన్ని ట్రైనింగ్లు, టీఎంపీలో ఎంటర్ చేసిన ట్రైనింగ్లు అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుద్దండి. ఇక్కడ సపోజ్ సీరియల్ నెంబర్ 3 ఆంధ్రప్రదేశ్, ఈ డిపిఆర్సీ అనంతపూర్ వాళ్ళు చేశారండి. రేపు అనంతపూర్లో 13వ తారీఖునే ఒక ట్రైనింగ్ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ వచ్చిందండి. ఈ గ్రీన్ కలర్ మార్క్ వచ్చింది అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎజెండా ప్రిపేర్ చేశారు. మిగతా వాళ్ళు గ్రీన్ కలర్ రాలేదు అంటే వాళ్ళు ఇంకా ఎజెండా ప్రిపేర్ చేయలేదు. ఇది కూడా మొదటి రోజే ప్రిపేర్ చేసేయాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎజెండా కూడా, అంటే ఎజెండా మీన్స్ షెడ్యూల్, ఆ షెడ్యూల్ కూడా ఇక్కడ మనకు కనిపించడం, డిస్ప్లే అవ్వడం జరుగుద్దండి. జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉండాలండి. ఇవన్నీ ఇక్కడ కోర్స్ డైరెక్టర్ని అసైన్ చేయాలి, అలాగే ఇక్కడ ఎజెండా అనేది ప్రిపేర్ చేయాలి. కొంచెంమంది కోర్స్ డైరెక్టర్ చూడండి, ఇక్కడ వైఎస్ఆర్ కడప వాళ్ళు కోర్స్ డైరెక్టర్ని అసైన్ చేయలేదు, ఎజెండా కూడా క్లిక్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ముందుగా ఈ ట్రైనింగ్ ముందే ఫస్ట్ రోజే చేసుకోవచ్చు, ఇది తర్వాత అయినా చేయొచ్చు కాబట్టి వాళ్ళు చేయలేదు. అయితే దాన్ని కూడా చేసుకుంటే మంచిది. కానీ యాడ్ ట్రైనింగ్ అనేది మాత్రం ముందు రోజే చేయాలండి, బిఫోర్ డే చేయాలి కంపల్సరీగా. ఇది రేపు ట్రైనింగ్ అయితే రేపే చేయకూడదు, ఇది ముందు రోజే చేసేయాలండి. అలాగా ఇది ఒకటి చేశారు. కానీ ఈ చూడండి, అనంతపూర్ వాళ్ళు అయితే ఆల్రెడీ మన కోర్స్ డైరెక్టర్ని యాడ్ చేశారు, ఎజెండాని యాడ్ చేశారు. ఇక్కడ మనకి రేపు ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తున్నారో వాళ్ళ యొక్క డేటా ముందుగానే మనం తెచ్చేసుకోవాలండి. ఒక ఎక్సెల్ ఫార్మాట్లో ముందుగానే వాళ్ళ డేటా మన దగ్గర ఉంటే చాలా మంచిది. ముందుగానే తెప్పించేసుకోండి ఆ డేటాని. తెప్పించేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నో అని ఉంది. ఈ అప్లై నో అని క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ట్రైనింగ్ నేమ్ కనిపిస్తుంది చూడండి, డిపిఆర్సీ క్లీన్ అండ్ గ్రీన్ బై డిప్యూటీ ఎంపీడీఓస్ ఆన్ 13th, ఈ బ్యాచ్ నెంబర్ 1 అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ బాక్స్ వచ్చిన తర్వాత మనకి మన దగ్గర ఆల్రెడీ మనం డేటా తీసుకున్నాం కదండి, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. ఆ డేటా ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుంది. అందులో ఫోన్ నెంబర్లు అవి ఉంటాయి కాబట్టి ఆ ఫోన్ నెంబర్ని ఒకదాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేసాం అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎంటర్ చేస్తున్నాను, నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఒక నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని కొడతాను. ఇక్కడ ఓకే అని కొట్టగానే ఇక్కడ ఓటీపీ ఒకటి వెళ్ళిందండి. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓటీపీ ఒకటి వెళ్తుంది. ఈ ఓటీపీ వెళ్ళింది అంటే మనకి ఆ నెంబర్కి ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది అని అర్థం అండి. ఒకవేళ ఓటీపీ వెళ్ళకపోతే వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదండి. ఇలాంటి వాళ్ళకి మనం ప్రత్యేకంగా మళ్ళీ ఆధార్ అథెంటికేషన్ ఏం చేయక్కర్లేదండి. ఆధార్ అథెంటికేషన్ అనేది వన్ టైమే ఒకసారి చేస్తాం కాబట్టి ఆధార్ అథెంటికేషన్ అనేది మళ్ళీ చేయక్కర్లేదు. సపోజ్ ఇప్పుడు నేను రెండో నెంబర్ టైప్ చేస్తున్నానండి. ఇక్కడ
సపోజ్ నేను ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఇక్కడ సెర్చ్ అని కొట్టగానే ఇక్కడ చూడండి యాడ్ అని వచ్చింది, యాడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. ఇలా వచ్చినట్లకి ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదండి, ఈ నెంబర్కి ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదు అన్నమాట. ఇలాంటి వాటిని పక్కన పెట్టుకోండి, అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకోండి. కావాలంటే వాళ్ళు మీరు లాగిన్ ఓపెన్ చేసి యాడ్ ట్రైనింగ్లోకి వెళ్ళి యాడ్ చేసేసుకోండి ఇప్పుడే, రేపు పొద్దున్న మనకు పని తగ్గుద్ది. వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళని డిలీట్ చేసేయండి, ఉన్న వాళ్ళని ఓకే చేసి లాస్ట్లో అటెండెన్స్ అప్రూవల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మాత్రమే షార్ట్ చేసి వాళ్ళకి మాత్రమే రేపు పొద్దున్న రాగానే ఆధార్ అథెంటికేషన్ చేస్తే సరిపోద్దండి. మొత్తం ఇప్పుడు సపోజ్ మనకి ఒక సపోజ్ నిన్న ఇందాక చూస్తే మనం ఒక 50 మంది వస్తున్నారనుకోండి, 50 మంది డేటా మన దగ్గర ఉంది, 50 మంది మన దగ్గర డేటా ఉంది. కానీ ఆ 50 మందిని ఒకసారి మనం జస్ట్ చిన్న పని అండి అది చేసేగానే మనకేమంటే ఇప్పుడు చూడండి చిత్తూరు వాళ్ళు చేశారు, బాపట్ల వాళ్ళు చేశారు. ఇక్కడ ఇందాక మనం అనంతపూర్ అనుకున్నాం కదండి, అనంతపూర్ 63 మంది వస్తారని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. 63 మంది డేటా మన దగ్గరికి వచ్చేలా ఇక్కడ అప్లై నో దగ్గర క్లిక్ చేసుకుంటాం. ఇందాక ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వచ్చిందంటే వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ అయినట్టు, ఓటీపీ రాలేదంటే వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ అవ్వలేదు. అలాంటి వాళ్ళని మాత్రమే షార్ట్అవుట్ చేసుకుని అలాంటి వాళ్ళకి మాత్రమే మీరు ఆధార్ అథెంటికేషన్ చేస్తే సరిపోద్దండి. అప్పుడు మనకి 100% ఆధార్ అథెంటికేషన్ అయిపోద్దండి. ఆ తర్వాత మీరు మధ్యాహ్నం నుంచి ఏ 2 గంటలకు ఒక 1 డే కాబట్టి ఏ 2 గంటలకు ఎప్పుడో మీరు ఒకసారి మళ్ళీ ఆ అటెండెన్స్ అప్రూవల్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసేసుకొని అటెండెన్స్ అప్రూవల్ చేసేయండి. అటెండెన్స్ అప్రూవల్ చేసేస్తే మనకి 100% అక్కడ ఆధార్ అథెంటికేషన్ అయిపోద్ది. అదేవిధంగా మీరు మీ లాగిన్లో ఫీడ్బ్యాక్, అదేవిధంగా ఎగ్జామ్, క్విజ్ 2 కూడా మ్యాప్ చేసేసుకోవాలండి. మ్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వాళ్ళ లాగిన్ ఓపెన్ చేసుకుంటే మనకి క్విజ్ ఈ సర్టిఫికేట్ జనరేషన్ అవుద్దండి. ఫీడ్బ్యాక్, ఈ క్విజ్, ఈ సర్టిఫికేట్ జనరేషన్, క్విజ్ అలాగే ఫీడ్బ్యాక్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ జనరేషన్ అనేది అవుద్దండి. ఇది కొంచెం ముందు రోజే మనం చేసుకుంటే అండి అందరూ డిటిఎమ్స్ అలాగే ఎల్ఓస్, డిపిఎమ్స్ కూడా మిగతా ఎమ్మెల్సీ వాళ్ళకి ముందు రోజే ఇది చేసేసుకుంటే మనకి 100% ఆధార్ అథెంటికేషన్ ఈజీగా అయిపోద్దండి. ఈ సూచనలు ఫాలో అవుతే మనకి 100% ఆధార్ అథెంటికేషన్ అలాగే 100% ఈ సర్టిఫికేట్ అవుద్దండి. థ్యాంక్ యూ అండి. నా పేరు మొహిద్దీన్, ఈటీసీ సామర్లకోట. నా ఫోన్ నెంబర్ 9247185486. థ్యాంక్ యూ.